శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసరికి ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వెబ్ ఆప్షన్స్లో కానివ్వండి లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. ఈ కాలేజ్లో వచ్చేసరికి మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవబోతున్నాయి. దాంతోపాటు 24 సీట్స్ మొత్తం 24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటా అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్, దాంతో మనకి గుడ్ హాస్టల్స్ ఇంకా మంచి ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది శాస్త్ర కాలేజ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఉమెన్స్కి మాత్రమే. ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో ఎక్స్క్లూజివ్లీ ఉమెన్స్కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. ఉమెన్స్కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్టిక్లో అయితే ప్లేస్ అయితే అయ్యింది. ఎవరైతే నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఉంటారో నెల్లూరు డిస్టిక్ ఇంకా నెల్లూరు డిస్టిక్కి దగ్గరలో ఎవరైనా ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్లో జాయిన్ అవుతారు కాబట్టి బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. ఓకేనా. చూస్తారు కదా, కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ SNCN. మీ వెబ్ ఆప్షన్స్లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీటిలోకి అయితే వెళ్ళిపోదాం. మా ఇంటర్వ్యూ వచ్చేసరికి హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పోస్ట్ బేసిక్ BSc నర్సింగ్కి సంబంధించి 2 ఇయర్స్ కోర్స్ ఉంది కదా. 2 ఇయర్స్ కోర్స్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేశారండి. అయితే వాటికి సంబంధించి ఇక్కడ PDF అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇక్కడ చూస్తున్నది డాక్టర్ ఎన్టీఆర్ సర్వీసెస్ వల్ల అఫీషియల్ వెబ్సైట్. వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు కింద స్క్రోల్లో తీసుకొని చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ లింక్ అయితే కనిపిస్తుందండి. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, పోస్ట్ బేసిక్ BSc నర్సింగ్ 2 ఇయర్స్ కోర్సు కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేశారు. అంటే ఇక్కడ మీకు కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేశారండి. ఓకే, చూపిస్తారనమాట. మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి. మీకు ఇందులో మీ నేమ్ ఎక్కడ ఉందని చెప్పేసి మీరు సెర్చ్లో సెర్చ్ చేసుకుని చూస్తారు కదా. ఇక్కడ సెర్చ్కి వెళ్ళి మీ నేమ్ ఎంటర్ చేస్తే మాత్రం మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందని చెప్పేసి, ఏ కేటగిరీ సీట్ వచ్చిందని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. మీకు ఎవ్రీ కాలేజ్ సంబంధించి ఈ సీట్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి కాలేజీకి సంబంధించి సీట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేశారు. మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చింది, సెకండ్ ఫేజ్లో వచ్చింది అని చెప్పేసి మొత్తం ఇక్కడ అన్ని ఫేజెస్, థర్డ్ ఫేజ్లో వచ్చిందా అని చెప్పేసి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అలాగే దీనికి సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మీకు 31st అయితే ఇచ్చారనమాట. మీరు December 31st, ఓకేనా. December 31st అయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కంప్లీట్ చేసేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీ కాలేజెస్ అనేవి ఆల్రెడీ 11 నుంచి, అంటే November 11 నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయాయి అని చెప్పి అయితే అంటున్నారు. ఓకేనా. ఇక్కడ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఫ్రెష్గా మీకు ఎలాంటైనా సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా తీసుకొని అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారండి. అదేవిధంగా ఓకేనా. మీకు స్లైడ్ అయినట్లయితే మీరు ప్రీవియస్ కాలేజ్ నుంచి ఈ కాలేజ్ స్లైడ్ అయినట్లయితే అక్కడ సంబంధించి ఫీజు మీరు తీసుకొని మళ్ళీ మీకు కొత్తగా వచ్చిన కాలేజ్లో అయితే మీరు రిపోర్టింగ్ అయితే చేయాలని చెప్పేసి చెప్తున్నారనమాట. అలాగే ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ సీట్ వచ్చి మీకు అలా సీటు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు సేమ్ కాలేజ్ సీట్ కానీ వచ్చినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, సెకండ్ ఫేజ్లో మీకు సీట్ రాలేదు, థర్డ్ ఫేజ్లోని మళ్ళీ మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటే వచ్చినట్లయితే మీరు రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదండి. అలాగే మీకు సెకండ్ ఫేజ్లో ఫస్ట్ టైం సీట్ వచ్చింది, లేకపోతే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది, మళ్ళీ సెకండ్ ఫేజ్ మళ్ళీ థర్డ్ ఫేజ్లో కూడా సేమ్ సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కానీ వచ్చినట్లయితే మీరు మళ్ళీ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదని చెప్పేసి పాయింట్ అయితే మెన్షన్ చేశారనమాట క్లియర్గా. అయితే మీరు ఈవినింగ్ 4 కల్లా కూడా, ఓకే, December 31st ఈవినింగ్ 4 PM కల్లా కూడా మీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో పాటు. ఇక్కడ కిందన దానికి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా మీకు మెన్షన్ చేశారు. ఒరిజినల్ అలాట్మెంట్ ఆర్డర్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫామ్ తీసుకొని అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీ 10th క్లాస్ మార్క్స్ మెమో, మీ ఇంటర్ మార్క్స్ మెమో, మీ GNM సంబంధించి డిప్లొమా సర్టిఫికేట్ ఏది ఉంటుందో GNM సర్టిఫికేట్, GNM రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, TC స్టడీ సర్టిఫికేట్స్, GNM స్టడీ సర్టిఫికేట్స్, అలాగే క్యాస్ట్, ఇన్కమ్, ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ, లోకల్ అయితే లోకల్, సర్వీస్ అయితే సర్వీస్ సంబంధించి సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ అయితే చేశారండి. సెల్ఫ్ రిపోర్టింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి సెల్ఫ్ రిపోర్టింగ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి December 31st అనమాట. ఇదే విధంగా పోస్ట్ బేసిక్ BSc నర్సింగ్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్స్ కానివ్వండి, అలాగే ఇక్కడ చూస్తారు ఇక్కడ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, అలాగే సెమిస్టర్స్ ఎలాగా సమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సెమ్ సబ్జెక్ట్స్, అలాగే దాంతోపాటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి
సో, అలాగే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి కూడా మనకి అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి, సో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి వీడియో మీ వరకైతే వస్తాయి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.